ఫ్రెండ్స్, తెనాలి అయితే మనం అన్లోడ్ చేసాము. వాటర్ 2 అవుతుంది. మనం అయితే ఇప్పుడు జగ్గపేట లోడింగ్ అవుతుంది. అన్లోడ్ చేసేటప్పుడు ఫార్మా కంపెనీకి లోడింగ్ అవుతుంది. మన హైదరాబాద్కి అయితే లోడింగ్ అవుతుంది. బయలుదేరి బయటకి అయితే వచ్చాను. చూడవచ్చు మీరు ఎలా ఉందో రోడ్డు. తెనాలి రెండు పక్కల వంతెనలు ఉంటాయి. పిల్లలకు వెళ్ళాలన్నా రైట్ లెఫ్ట్ 2 వంతెనలు ఉంటాయి. మనం వచ్చేటప్పుడు అయితే నైట్ టైం అయితే చూపించలేదు ఫ్రెండ్స్, అందుకే డే టైం అయితే చూపిస్తున్నా చూడండి. తెనాలిలో అయితే జిలేబీ అయితే ఫేమస్ ఫ్రెండ్స్. తెనాలి నుంచి ఎవరైతే చూస్తున్నారో పక్క లైక్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం వస్తూనే ఉంటాం, ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా. 1 మంత్కో 2 మంత్స్కో 1 మంత్లో 2 సార్లు అయితే బట్టలు తీసుకురావాల్సి ఉంటుంది, కొత్త బట్టలు. చూస్తూ ఉండండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి 34 కిలోమీటర్స్ మన గుంటూరు హైవే అయితే వస్తుందన్నమాట, విజయవాడ గుంటూరు. ఇదైతే కృష్ణ నది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో. వాటర్ అయితే లేవు, మ్యాక్సిమం అటు లేవు ఇటు లేవు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఫుల్ ఉండేటి, వర్షాకాలం అయితే ఇటు అటు ఫుల్ పారేటి. అలాంటి ఇప్పుడైతే వాటర్ తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. చూడవచ్చు ఎలా ఉంది. కొద్దిగా ఫాస్ట్ అయిపోయింది, ఫోన్ సేఫ్ అయిపోయింది అన్న అవుతుంది. ఎన్నో వాటర్ ఎంతమంది అక్కడ చేపలు పడుతున్నారు, కానీ మనం ఆపలేకపోతుంది చూపించాలని. ఇసుక మాత్రం అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దూరంగా అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనపడుతుంది. చూడవచ్చు ఎలా ఉందో. దానికి అయితే మనం జగ్గపేట అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. జగ్గపేట రామ్కో సిమెంట్ కంపెనీ నుండి 12 కిలోమీటర్ వస్తుంది కంపెనీ ఎగ్జాక్ట్లీ. వెళ్ళి లోడ్ వేసుకొని హైదరాబాద్ అయితే అన్లోడింగ్ పాయింట్ ఐడియా జిన్నెట్లో ఫ్రెండ్స్. మన యశోద ఫార్మా యూనిట్ తెలిసే ఉంటుంది, హైదరాబాద్ నుండి మన బాంబే చూడవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో. కృష్ణమ్మ టెంపుల్ గురించి అయితే కనకదుర్గమ్మ టెంపుల్. అది నైట్ టైము ఇటు మన లెఫ్ట్ సైడ్ నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అయితే వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్. లైటింగ్ రోడ్ ఉంటుంది, లైటింగ్ మంచిగా ఉంటుంది. డే టైం కదా, మనం అందులో టెంపుల్ ఒకటి చూడడానికి అయితే. నైట్ టైం అయితే దూరంకి వెళ్ళి ఆ లైటింగ్ కానీ మస్తు ఉంటుంది. టెంపుల్ కానీ మస్తు ఉంటుంది లైటింగ్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే దూరంకి వెళ్ళి కనపడుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్ టెంపుల్ రైట్ సైడ్ మనము వీడియో తీసిన తర్వాత వాయిస్ రికార్డ్ చేసి ఒకటి తీసుకుంటాం, వీడియో మంచిగా వస్తుంది. మన కంపెనీ దగ్గర ఫ్రెండ్స్ చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్ సైడ్ ఆ కంపెనీకి వెళ్తున్న లోడింగ్ ఎలా ఉందో చూస్తున్నారు ఫ్రెండ్స్. సైడ్ చెరువు కూడా నీళ్ళు తక్కువ ఉన్నాయి. అయితే మొత్తం కంపెనీ వరకు వెళ్ళి లోడ్ వేసుకోండి. ఆ రెడీ ఉండి 4:30 5 రూపాయలు లోడ్ అయితే రెడీ ఉంది. బిల్స్ కూడా రెడీ అయిపోయింది. నుండి ఫోన్ చేసి బండి ఇక్కడే ఉంది కమ్మరా అన్నాడు, అందుకు వచ్చా ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మనది లెఫ్ట్ సైడ్ ఆ బ్లూ కలర్ది కనపడదు కాదు ఫ్రెండ్స్, దాని పక్కనే ఉంటుంది మనది ఫార్మా కంపెనీ. ఇక్కడ ఒక లారీ వస్తే మనం బండి అయితే పక్క ఆపుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద బండి వచ్చిందంటే పక్క ఆపాల్సిందే బండి. అయితే సైడ్ చేస్తున్నా పోయేంత వరకు చూడాలి. వెళ్ళి అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం. పోయింది నేను రోడ్ దిగాను, ఆయన రోడ్ సగం దిగాడు. అలా క్రాస్ అయితే వెళ్ళిపోయాను. ముందు ఒకటి వచ్చింది, అందుకే లెఫ్ట్ సైడ్ ఆపే ఫ్రెండ్స్. ఆ బండి అయితే వచ్చిందండి. ఇక మనకి ఇప్పుడు వచ్చే లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ కంపెనీ చూడొచ్చు మీరు. చూస్తున్నారుగా ఇదే కంపెనీ. ఫోన్ అయితే ఇక్కడ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్, లోపల అన్లోడింగ్. బండి లోడింగ్ ల్యాబ్స్ అయితే మనకు అలౌడ్ ఉంటుంది. ప్రొడక్షన్ దాంట్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఫార్మల్ బెనిఫిట్, మనకి ఫుడ్ పెడతారు ఫ్రెండ్స్. మార్నింగ్ వెళ్తే టిఫిన్ కానీ, మధ్యాహ్నం ఫుడ్, మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసిన ఫుడ్ అయితే ఉంటుంది. డిన్నర్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, కొంచెం ఉండదు, బాగుంటుంది. ఇక్కడికైతే మొత్తం
మొత్తానికి అయితే వచ్చాను. ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకు వీడియో తీయడానికి అవుతుంది. మనకు టెన్షన్ ఉండే ఫార్మర్ కొత్త. ఇంకొకటి ఫార్మర్ చాలా సేఫ్టీగా ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎంత జాగ్రత్తగా పనిచేస్తే అంత ఉంటుంది అన్నమాట. అంటే బిల్ సెట్ చేసేది మనకైతే బిల్ సెట్ చేసేది ఇంకా డ్రైవ్ చేయడము బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వెళ్ళడం ఉంటుంది. చూడాలి ఎంత టైం పడుతుంది అన్నది. అయితే మళ్ళీ ఒక 12.5 మీటర్స్ మన హైవే మనం ముక్కల్ ఫ్లవర్ హైవే వస్తున్నట్టు లెఫ్ట్ తీసుకుని హైదరాబాద్ హైవే విజిట్ ఎక్కువ చూద్దాం స్టెప్ ఎక్కడ పడుతుందో. రేపు నైట్ చేసి బయటకైతే వచ్చేసాను. లారీ వస్తే పక్కన రోడ్డు కూడా పాస్ చేసుకోవాల్సిందే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్ ఇలా ఉంది నైట్ టైం. ముందైతే ఒక ట్యాంకర్ అయితే వెళ్ళిపోయింది. మనం ఉట్టేసాడు అంటే కొద్దిగా ముందే బయలుదేరాడు ఫ్రెండ్స్. మన రిసీవ్ అయ్యాను ఇంటి వెళ్ళిపోయాను అన్లోడ్ చేసుకుని. కారు ముందు అశోక్ లైలాండ్ అయితే వెళ్తుంది. సామి వెళ్తున్నారు శబరిమల అనుకుంటా. అందులో అశోక్ లైలాండ్ బంగ్లాదేశ్లో సామి ఉన్నారు. ఎక్కడ టెంపుల్ కన్నపడినా కానీ చిన్న చిన్న టెంపుల్ కొబ్బరిగా కొట్టుకుంటూ వెళ్తున్నారు అయ్యప్ప స్వామి. వాళ్ళ దర్శనం అయితే మంచిగా తొందరగా మంచి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు దేవుని శబరిమల. అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే బాగానే దర్శనం అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయినా కూడా మంచిగా దర్శనం అవ్వాలి స్వాములకి. చూస్తున్నారుగా ముందు అశోక్ లైలాండ్లో వెళ్తున్నారు స్వామి. వెనక కారు ముందు అశోక్ లైలాండ్. ఇది రామ్కో సిమెంట్ ఫ్రెండ్స్, సిమెంట్ ఫ్యాక్టరీ పెద్దది. ఇది అటు నుండి పెడితే ఇటు నుండి 2 పక్కలు ఉంటుంది గేట్లు. వెళ్ళి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ హైవేకి వెళ్ళేసి లిఫ్ట్ తీసుకోలే. మనకు కూడా మార్నింగ్లో పెట్టంటున్నాడు సార్. ఎంత 200 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు కానీ కొద్దిగా స్లోగా వెళ్ళమ్మా, ఫైబర్ డ్రమ్స్ కదా, కొద్దిగా డ్యామేజ్ కాకుండా తీసుకెళ్ళన్నాడు సార్. అయితే ఓకే సార్ అని చెప్పింది సార్కి. అయితే మళ్ళీ నేను వెళ్తాను సార్ 40-50 లోపు వెళ్తాను చెప్పా. స్వామిలు అయితే ప్రతి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. సరే స్వామి మంచి దర్శనం వాళ్ళు అయ్యప్ప స్వామికి మాల వేసుకున్న స్వాములందరికీ. మన గుడి అయితే వెనకకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ బోర్డు కనపడుతుంది కదా. ఇప్పుడు మనం గుడికి ఏమి వెళ్ళాం, మనం అయితే ట్రైన్లో ఉన్న ట్రైన్స్. ఇప్పుడైతే ముత్యాల దేవరకొండ లెఫ్ట్ తీసుకొని ముందు హైవే ముందు మళ్ళీ స్ట్రైట్ వెళ్తే హైవే ఎక్కుతాం ఫ్రెండ్స్. డ్రైవర్ కిందకి వెళ్ళి పైకి ఎక్కాలి. లెఫ్ట్ సైడ్ నుండి ఎస్ఎంపేట వస్తుంది నెక్స్ట్ మనకి. ఎస్ఎంపేట అంటే తెలుసుగా, షేక్ మహమ్మద్ పేట్. దాని షార్ట్ ఫామ్లో ఎస్ఎంపేట అంటే దగ్గర ఉండదు. ఇదంతా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. అయితే మనం వెళ్ళి వెళ్తున్నాం, స్లోగా వెళ్తున్నాం ఫ్రెండ్, ఫాస్ట్ ఏం లేదు. మార్నింగ్ వెళ్తాను, నిద్ర అయితే ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ మన లెఫ్ట్ సైడ్ సూర్యాపేట దగ్గర కోయిన్స్ కంపెనీ ఉంటుంది. అక్కడ పెట్టి పనుకున్నాం అనుకో ఏ టెన్షన్ ఉండదు. ఆ సెక్యూరిటీ వాళ్ళందరికీ మనం తెలుసు, వచ్చినా లేకుండా బండి అని చెప్పేసి డిస్టర్బ్ కూడా చేయరు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది పార్కింగ్, మంచిగానే ఉంటుంది. 3 బండ్లు పెట్టి పడుకోవచ్చు అక్కడ. ఇల్లు అయితే హైవే ఎక్కేసా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. బండి ఫ్రెండ్స్ స్లిప్పింగ్ చేయడానికి రోడ్ ఉంది హైదరాబాద్. అయితే నైట్ టైం అయితే భోజనం చేస్తే ఉందండి. మనకు అక్కడైతే నేను తొందరగా వెళ్తున్నాం. మన బండి అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టా, రోడ్కి ఇబ్బంది లేదు. సరే ఉంటాం. చెట్లు, అల్లం చెట్లు, కారపొడి బాగుంటుంది. 40 రూపీస్ అని ప్లేట్ చూసుకొని ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. అయితే చేసేసుకుంటుంది అక్కడ పడుకొని తెల్లగా వేసి వెళ్తాం ఫ్రెండ్స్. మన బెడ్ ఇంకొకటి కూడా వస్తుంది ఇంకా హస్బెండ్ లేపుతాను, ఏదన్నా పడుకుంటా అని చెప్పాను.
సరే జగన్ పడుకో అని నేను చోటు టోల్ దగ్గర పడుకుంటా అని చెప్పాడు అన్నట్టు. నేను వెళ్ళినా అన్నం లేపుతా, ఒకవేళ అన్నం లేచినా నన్ను లేపుతాడు అనమాట. నేనైతే బయలుదేరే ఫ్రెండ్స్. మన కంపెనీ దగ్గరికి వెళ్ళి పడుకొని ఇదే లెఫ్ట్ మనం ఇండికేటర్ వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే పాయింట్ చూస్తున్నారుగా. ప్లేస్ అయితే బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే కంపెనీ. అవి ఎప్పుడన్నా కోడి పిల్లలు రోజు తీసుకొస్తాడు. చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా వైట్ ఫామ్, దానికి రంగులు వేసి అమ్ముతారు కదా ఫ్రెండ్స్, 10 రూపాయలు అట్లా. మా అన్న ఇక్కడ నుండి తీసుకుని గన్నవరం దగ్గర వరకు అమ్ముకుంటూ వెళ్తాడంట. ఇక మనం పైన పడుకుంటున్నాం. మొత్తం చూపిస్తుంది కూడా చూస్తుందండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ ముందుకలే బస్సు వెళ్ళింది, బస్సే కొట్టిందండి. డ్యామేజ్ అయిపోయింది. చూస్తుందండి, ఇది ఫాలో చేయండి. బాగుంటుంది. పాటలు ఇక్కడ కనపడుతుంది కాబట్టి అయితే బాగా పెడతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే నేను ఇంటర్సిటీ బస్సు ఒకటి నా ముందు జమ్జమ్ అని వచ్చింది కదా, చూడండి. చెప్పాను కదా యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ ముందని. అసలు ఎందుకంటే నాకు లెఫ్ట్ హారన్ కొట్టాడు, రైట్ హారన్ కొడుతున్నాడు. అప్పుడే అనుకున్నాను అంత ఫాస్ట్గా పోతున్నాడని. నా బండి 60లో పోతుంటే అది 100 అలా లేస్తుంది ఫ్రెండ్స్ బండి. అసలు కార్స్కి దీనికన్నా లాక్ పెడుతున్నావు కదా స్పీడ్ లాక్, అసలు మెయిన్ బస్సులకు పెట్టాలి 70కి 80 బిలో పెట్టాలి. ఎందుకంటే ప్యాసింజర్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా కొడుక బయటకు వచ్చింది చేస్తారు. ఈ బస్కి అయితే దేవుడి పుణ్యం ఏం కాలే, ముందు డ్యామేజ్ ఒక్కటైంది. చూడొచ్చు స్మార్ట్ బస్. ఇదే మనకి ఓవర్టేక్లో ఇంటర్సిటీ బస్ చూసారు ఎంతమంది వీడియోలో. చూడండి, మంది అయితే బాగా డ్యామేజ్ అయింది. లారీ పోతుంది. ప్యాసింజర్ ఇప్పుడు ఇబ్బందిగా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ వేరే బస్సు పెట్టుకొని అలా పట్టుకొని వెళ్ళాలి. అమౌంట్ అయితే అయితే చాయ్ తాగితే బాగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాయ్ తాగుదాం పోయి వెళ్దాం.
వచ్చేసాం ఫ్రెండ్స్. కంప్లీట్ వచ్చేసాం. బండి అయితే ఇక్కడ పెట్టి చాలా బండ్లు ఉన్నాయి. కంప్లీట్ వచ్చేసాం. ఇది మన కంపెనీ అన్లోడింగ్ పాయింట్. ఫార్మర్